అర్థమైందా పాటిస్తే చాలా కొత్త జోనర్లో ఉంటుంది, మంచి లిరిక్ కుదిరింది. అలాంటి మాకు మంచి ట్యూన్ ఇచ్చారు మీరు. ఇంకా సింగపూర్ సినిమాలు చెప్పక్కర్లేదు, పక్కా లోకల్ తర్వాత మాస్ అంటే మాసే. మరి అలాంటి ఇంకొక మంచి ఊపునటువంటి పాట. ముఖ్యంగా రాజ్ చరణ్ గారి గురించి చెప్పుకోవాలి. అంటే మల్టీ ఫెస్టెడ్ టాలెంటెడ్ పర్సనాలిటీస్ నాకు ఎప్పుడు ఇష్టం. ఒక రవీంద్రనాథ్ ఠాగూర్ గారు అలాంటి వాళ్ళని ఐడల్ ఇచ్చేస్తాను. అలాంటి లక్షణాలు ఎవరిలో ఉన్నా కానీ వాళ్ళు నేను బాగా ప్రేమిస్తాను, ఇష్టపడతాను. అలాంటి చాలా చాలా టాలెంట్స్ ఉన్నటువంటి వ్యక్తి మన రాజ్ చరణ్. నిజంగా ఈ పాట ఫ్లాలెస్గా ఒక ప్రొఫెషనల్ రైటర్ రాసినట్టుగా రాశారు. ఒక థాట్ ప్రాసెస్ పెట్టుకుని కరెక్ట్గా ఆయన అబ్జర్వేషన్ చాలా గొప్పది. ఇంతకుముందు ఐ థింక్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్న స్టోరీ సైడ్ ఉన్న ఆ అనుభవాలు డెఫినెట్గా చాలా గొప్పగా ఉంది ఆ పాట. నాకే చాలా అంటే ఎప్పుడన్నా నాకు ఇబ్బంది అనిపిస్తే రాజ్ చరణ్ హెల్ప్ తీసుకోవచ్చు అనిపించింది. అంత గొప్పగా రాశాడు తను నిజంగా. సినిమాలో నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చిన అనిల్ సుంకర్ గారు అండ్ డైరెక్టర్ వంశీకృష్ణ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ రాంబాబు గారు అండ్ అనిల్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ బ్రింగింగ్ మీ టిల్ హియర్. అండ్ వాట్ కెన్ ఐ సే సార్, వంశీ సార్ డైరెక్షన్ ఈజ్ అమేజింగ్. అండ్ నేను చేసిన ఆ చిన్న రోల్ అయినా సరే నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అంత మంచిగా నాతో చేయించారు, అంత మంచిగా ప్రజెంట్ చేశారు. అండ్ ఐఎమ్ సో హ్యాపీ అండ్ సో ప్రివిలేజ్డ్. అండ్ థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్ ద బెస్ట్ టు కిట్టుగాడు నాడు జాగ్రత్త. ఐ హోప్, I wish and I'm sure that this will be a memorable movie for my career. Thank you so much, everyone. First of all, I would like to thank the producers of the film, Anil sir and Kishore sir. I haven't spoke to them much, but I know for sure that they're totally passionate about what they do. You see that in them. And for bringing me on board and for giving all of us a comfortable space. And Vamsi, where are you? He's the first one who came to me to narrate the story. And when he did, I felt like I had to do the film. Not because my part was special, but because the whole thing was unique. It was something that, I felt I had to do. And thank you so much for being so sincere in what you do. Thank you so much. And Raj, pay attention. పృథ్వీ గారు బాగా బిజీగా ఉన్నారు, 2 hours మించి రాలేరంటే వి ఫీల్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఆ రోజు ఎలా ఉన్నారో, ఆ రోజు అహనాపిల్లంటప్పుడు ఎలా ఉన్నారో ఇవాళ కూడా సేమ్. అండ్ డెఫినెట్గా హీఈస్ గోయింగ్ టు బి గోల్డెన్ జెమ్. 30 years అన్నారు కదా, మీరు 100 years వస్తుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ హూ ఈజ్ అసోసియేటెడ్ విత్ దిస్ మూవీ, స్టార్టింగ్ ఫ్రమ్ శ్రీకాంత్ ఫస్ట్ స్టోరీ తీసుకురాగానే నచ్చింది. ఆల్మోస్ట్ 1 year వర్క్ చేశాడు. డెఫినెట్గా బాగుంది అనుకుని అలా స్టార్ట్ అయిన జర్నీ. అండ్ దెర్ ఇస్ ఎ పర్సన్, తూప్రాన్ సేన్, హీ బాట్ శ్రీకాంత్. దెన్ వంశీ కేమ్ ఇన్ టు ద పిక్చర్. నేను ఈ మధ్యలో ఆ స్క్రిప్ట్ ఎంజాయ్ చేసిన, ఏ స్క్రిప్ట్ ఎంజాయ్ చేయాలి అప్పటిదాకా అయితే. సో ఐ లవ్డ్ ఇట్ అంటే చేసేస్తా అన్న అనిల్ గారు, కిషోర్ గారు, రాజారవీంద్ర గారు, నేను, శ్రీకాంత్, వివోదర్. ఇప్పుడు సినిమా స్టార్ట్ చేయాలి. ఆ టైంలో మాకు కలిగిన మొదటి అదృష్టం ఎవరు అంటే వంశీ. ఇట్స్ అ వెరీ కాంప్లెక్స్ స్క్రిప్ట్ అండి. దాన్ని అంటే స్క్రిప్ట్లో చాలా కాంప్లెక్సిటీస్ ఉంటాయి, కానీ విన్నప్పుడు కానీ చూసినప్పుడు కానీ చాలా సింపుల్గా అనిపిస్తుంది. బేసిక్గా మొత్తం ఎంటర్టైనర్గా అనిపిస్తుంది. సో దాన్ని అలా ఎగ్జిక్యూట్ చేయాలి. సో అది ఎవరు పడితే వాళ్ళు చేయలేరు. ఇట్స్ అ వెరీ టఫ్ జాబ్. అండ్ థ్యాంక్స్ అ లాట్ ఫర్ డూయింగ్ దిస్ మూవీ డార్లింగ్. ఇంకెవరైనా చేసుకుంటే అందులో హ్యాండిల్ చేయగలిగారు కాదేమో. అండ్ ఆ తర్వాత మా డిఓపి రాజశేఖర్, మై డార్లింగ్, ఈ రకం ఆట రకంలో సాంగ్ చేశారండి తను. తర్వాత ఈ కిట్టు నడిజాత సినిమా చేశాడు. నెక్స్ట్ అందగాడే చేస్తున్నాడు. ఇంకో 30-40 చేద్దాం కోరుకుంటున్నాను. అండ్ రఘుబాబు గారు, నాగబాబు గారు, మా సినిమాలు చాలా ఇట్స్ హ్యూజ్ క్యాస్ట్ అండి. యాజ్ టోల్డ్ యూ, సో మెనీ లేయర్స్ ఇన్ ద మూవీ. సో మొత్తం సినిమా అంతా ఇట్స్ హ్యూజ్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్. బిగినింగ్ నుంచి ఎండింగ్ దాకా మొత్తం అంతా కామెడీ ఉంది సినిమాలో. సో మొత్తం ఈ సినిమా అంతా ఇంత బాగా రావడానికి మొట్టమొదటి కారణం మా ప్రొడ్యూసర్ అండి, అనిల్ గారు. నాకు తెలిసి ఒక సినిమా కోసం అంత ప్యాషనేట్గా అంత కష్టపడే ప్రొడ్యూసర్ నేను ఎవరిని చూడలేదండి. డైరెక్టర్లు
డైరెక్షన్ అందరూ చాలా కష్టపడతారు సినిమా కోసం, వాళ్ళతో ఈక్వల్ కష్టపడతారు ఆయన. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ అలాట్. నన్ను ఈ సినిమాలో పెట్టుకున్నందుకు. ఈడు రకం ఆడరాకపోతే నేను చెప్పిన ఆడియో రిలీజ్లో మీరు నాతో చేయను అనే వరకు నేను చేస్తూనే ఉంటా అని చెప్పి, సో చేస్తూనే ఉంటా. సో ఫైనలీ ఆ మూవీస్ రిలీజింగ్ ఆన్ March 3rd. సినిమా ఖచ్చితంగా బాగుంటుంది. ఫ్యామిలీ అంతటితో వెళ్ళి హ్యాపీగా చూసి ఎంజాయ్ చేసే సినిమాని. సో ప్లీజ్ గో వాచ్ ద మూవీ ఇన్ థియేటర్స్. ప్లీజ్ డోంట్ ఎంకరేజ్ పైరసీ. థ్యాంక్ యూ వెరీ మచ్.